రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి సడన్ గా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని నిలదీశారు. మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎంత డబ్బు ముట్టిందని ప్రశ్నించారు. ఆ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ధ్వజమెత్తారు. ఈ 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి సీతక్క గారిని మరియు ముఖ్యమంత్రి గారి సలహాదారులైన వేం నరేందర్ గారిని, ఈ ముగ్గురిని కూడా గౌరవనీయులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పోయి వినతి పత్రం ఇచ్చి బోయిన్పల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 8 ఎకరాల భూమి ఏదైతుందో ఇంద్రమ్మ ఇల్లు 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి వీటిని మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులను, సలహాదారులను, ముఖ్యమంత్రి సలహాదారులను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఇది వారిచ్చిన వినతి పత్రం. నేరుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది 8 ఎకరాలు. ఇవాళ మనం ఏదైతే సైట్ మీద ఉన్నామో 8 ఎకరాల సైటు ఇవాళ మరి ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎట్లా మారిపోయిందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. సడన్ గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవ్వరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడ బోయిన్పల్లిలో ఇక్కడ అంటే 8 ఎకరాలు అంటే సుమారు ఎకరానికి 50 కోట్లు వేసుకున్నా 400 కోట్ల ఆస్తి అనుకుందాం. ఇంచుమించు 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? మరి ఎమ్మెల్యే గారు ఇంత పోయి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు, మీ కళ్ళ ముందు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. మాల్పాని గారి నుంచి ఎమ్మెల్యే గారికి కూడా ఏమన్నా మాల్ వచ్చిందా? ఎంత మాల్ వచ్చింది? 400 కోట్లు ప్రభుత్వ భూమిని అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే గారు వాటా ఏంటిది? మౌనంగా గప్చుప్ ఉండడానికి ఎంత తీసుకున్నారు కమిషన్? ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఈ వార్డ్ ఏదైతుందో స్థానిక నామినేటెడ్ మెంబరు బీజేపీ, మొత్తం కంటోన్మెంట్ వారి చేతుల్లోనే ఉన్నది. ఈ బ్లూ షీట్లు కట్టేటప్పుడు కూడా కంటోన్మెంట్ కూడా వాళ్ళకేదో అనుమతి ఇచ్చేసిందంట. మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు దీని గురించి. ఎందుకంటే గతంలో దశాబ్దాలుగా స్వర్గీయులు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాగలను కాపాడుకుంటే ఇవాళ ఎమ్మెల్యే గారు మరి జాగలను ఎందుకు కాపాడతలేరు?